తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. ఎన్బీకే 111 సినిమా షూటింగ్లో నరసింహం నందమూరి బాలకృష్ణ గాయపడ్డారు. యాక్షన్ సీక్వెన్స్ తీస్తుండగా ఆయన మోకాలికి గాయమైంది. ప్రస్తుతం కాకినాడలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాలయ్య గాయపడటంపై రాజకీయ సినీ ప్రముఖులు ఆరా తీశారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సినిమా చిత్రీకరణలు స్వల్పంగా గాయపడ్డారు. ఎన్బీకే 111 వర్కింగ్ టైటిల్తో గోపీచంద్ మలినేని తీస్తున్న సినిమా షూటింగ్ కాకినాడలో జరుగుతోంది. ఫైటింగ్ సీన్ షూట్ చేస్తుండగా బాలకృష్ణ కిందపడ్డారు. ఈ ఘటనలో ఆయన మోకాలికి చిన్న గాయమైంది. అక్కడే ప్రాథమిక చికిత్స అందించారు. తర్వాత మెరుగైన చికిత్స కోసం కాకినాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. బాలయ్య మోకాలికి స్కానింగ్ చేసిన వైద్యులు చిన్న సర్జరీ అవసరమన్నారు. అనంతరం కొన్నాళ్లపాటు రెస్టు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. బాలకృష్ణ గాయపడటంపై ఎన్బీకే 111 సినిమా దర్శకుడు గోపీచంద్ మలినేని ట్వీట్ చేశారు. యాక్షన్ సీక్వెన్స్ లో మజిల్ టియర్ అయినట్లు చెప్పారు. మైనర్ సర్జరీ చేయాల్సి ఉంటుందని డాక్టర్లు చెప్పినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బాలయ్య క్రమశిక్షణ, కష్టపడే తత్వం, సినిమాపై ప్రేమ ఎన్బీకే 111 టీంలో ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. బాలకృష్ణ త్వరగా కోలుకుని మళ్లీ షూటింగ్కి వస్తారంటూ ట్వీట్లో పేర్కొన్నారు. షూటింగ్లో గాయపడిన బాలకృష్ణను ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్లో పరామర్శించారు. విషయం తెలిసిన వెంటనే బాలయ్యకు ఫోన్ చేసిన సీఎం త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అపారమైన ఆత్మవిశ్వాసంతో బాలకృష్ణ త్వరలోనే మళ్లీ అదే ఉత్సాహంతో షూటింగ్లో పాల్గొంటారని చంద్రబాబు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. మంత్రి లోకేష్ కూడా బాలయ్యకు ఫోన్ చేసి మాట్లాడారు. ప్రమాదం ఎలా జరిగింది, ప్రస్తుత పరిస్థితి ఏంటన్నది తెలుసుకున్నారు. మామయ్య త్వరగా కోలుకుని మళ్లీ షూటింగ్లో పాల్గొంటారని ధీమా వ్యక్తం చేశారు. బాలబాబాయ్ త్వరగా కోలుకోవాలని జూనియర్ ఎన్టీఆర్ ఆకాంక్షించారు. సంపూర్ణ ఆరోగ్యం, సామర్థ్యంతో ఆయన తిరిగి గర్జించాలంటూ ట్వీట్ చేశారు. బాబాయ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ కళ్యాణ్ రామ్ ట్వీట్ చేశారు. మీరు అమితంగా ప్రేమించే పని చేయడానికి తక్కువ సమయంలోనే మళ్లీ యాక్షన్ మోడ్లోకి రావాలని ఆకాంక్షించారు.